గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. విశాఖలో సైరన్ మోగింది. సేఫ్టీ మాక్ డ్రిల్ ప్రారంభమైంది. వన్ టౌన్ ఏరియాలో ప్రెజెంట్ మనం ఉన్నాం. ఇక్కడ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది, సైరన్ మోగిన వెంటనే ఒక్కసారిగా విశాఖ ఉలికి పడిందని చెప్పొచ్చు. ఈ లోకల్ గా ఉన్నటువంటి స్థానికులైతే పెద్ద ఎత్తున సేఫ్టీ మాక్ డ్రిల్ తిలకించేందుకు పెద్ద ఎత్తున జనాలు కుమ్మిగూడారు. రెస్క్యూ ఏదైతే కొనసాగుతోందో తమ సెల్ ఫోన్స్ లో రికార్డ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడికి చేరుకుని ఈ బిల్డింగ్ లో ఒక్కసారిగా పెద్ద మంటలు చెలరేగి పొగంతా కూడా అలుముకుంది. వెంటనే వీళ్ళు ఒక పెద్ద నిచ్చెన పైనుంచి పైకి చేరుకొని ఏపీ ఫైర్ సిబ్బంది అయితే వాళ్ళని రెస్క్యూ చేసి కిందకు దించుతున్నటువంటి దృశ్యాలు ప్రెసెంట్ మీరు చూస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేటింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ పహల్గామ్ ఉగ్రదాడి తరువాత ప్రతీకార చర్యలో భాగంగా భారత సైన్యం చేస్తున్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే కనపడుతోందో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు ఫోర్స్డ్ ఆర్మీ చేస్తున్నటువంటి ఆర్మ్డ్ ఫోర్స్ చేస్తున్నటువంటి వారి సాహసోపేతమైనటువంటి దాడులను, భీకరమైన దాడులు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ అన్ని శాఖలటువంటి సమన్వయంతో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. పైనుంచి చాలా సేఫ్గా వాళ్ళని రోప్ ద్వారా ఎలా కిందకి దించుతున్నారు అనే దృశ్యాలు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన మీరైతే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఫస్ట్ ప్యానిక్ అయిపోతారు. ఆ పొగ వల్ల పూర్తిగా స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ నేపథ్యంలోనే వాళ్ళని అత్యంత కేర్గా రోప్ సహాయంతో కిందకు దించుతూ వాళ్ళని ఇమీడియట్గా రెస్క్యూ చేసి ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్స్కు తరలించేటటువంటి రెస్క్యూ అయితే ఇక్కడ మీకు డెమో మాక్ డ్రిల్లో కనపడతా ఉందన్నమాట. సో ప్రెసెంట్ మనం వన్ టౌన్ ఏరియాలో ఉన్నాం. పూర్తి స్థాయిగా పబ్లిక్ అయితే ఇక్కడ గుమ్మిగూడారు. ఈ ఆపరేషన్ ఎట్లా ఉంటుంది, ఇదే కాదు ఎలాంటి దాడులు జరిగినా ప్రజలు తమ ప్రాణాలని వాళ్ళంతలో వాళ్ళు ఫస్ట్ ఎలా రెస్క్యూ చేసుకోవాలి, ఎలాంటి అవేర్నెస్ ఉండాలి అనే దానిపైనే రాష్ట్ర వ్యాప్తంగా 244 ముఖ్య ప్రాంతాల్లో ఈ సేఫ్టీ మాక్ డ్రిల్ అనేది కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో పూర్తిగా మనం త్రివిధ దళాలు చేసినటువంటి భీకరమైన దాడుల్లో ఏవైతే ఉగ్రవాదుల స్థావరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయో ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు డైరెక్షన్ చేసింది. ప్రతి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఎందుకంటే ఇక్కడ దాడికి ప్రతి దాడి, చర్యకు ప్రతి చర్యగా చెప్పుకోవచ్చు. ఈ దాడిని ఏదైతే మనకి చూడొచ్చు, పహల్గామ్ దాడి తర్వాత ఖచ్చితమైన ప్రతీకార చర్య ఉంటుంది అని చెప్పి ప్రధాని మోదీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఈ రోజు మనం ఆల్ ఆఫ్ సడన్ అన్ని రాష్ట్రాలకి కూడా కేంద్రం డైరెక్షన్ చేసింది. ప్రతి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఇలాంటి భద్రతా సన్నద్ధతపై ఎలాంటి కేర్ తీసుకోవాలి, పబ్లిక్ని అవేర్ చేయాలి, ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ మాక్ డ్రిల్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో ఒక్కసారి మీరు ఇటువైపు జనాన్ని చూస్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్కంఠగా ఈ దృశ్యాలైతే వాళ్ళు వాచ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఫస్ట్ కొంతమంది సిబ్బంది లోపలికి వెళ్ళారు. ఫైర్ జరిగినటువంటి ఆ హౌస్ లోపలికి వెళ్ళి ఆ పొగని కంట్రోల్ చేసి ఆ తర్వాత అందులో చిక్కుకున్న వారిని బయటకైతే రెస్క్యూ చేశారు. ఇప్పుడు ఇంకా అదుపులోనికి రాలేనటువంటి మంటలను ఫోమ్ సహాయంతో కొంతమంది వాటర్ ఫోర్స్తో కంట్రోల్ చేస్తూ ఇంకొంతమంది సిబ్బంది చేస్తున్నటువంటి రెస్క్యూని మాక్ డ్రిల్లో అయితే మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. సో అలాగే విశాఖలో ప్రధానమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే కేటగిరీ 2లో విశాఖపట్నం ఉంది, ఇక్కడ పోర్ట్ ఉంది, అలానే ఎయిర్పోర్ట్ కావచ్చు, పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలు కూడా ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం ప్రాంతాన్ని కేటగిరీ 2లో ఉంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే 3 చోట్ల ఇలాంటి మాక్ డ్రిల్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. దీనికోసం జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందరూ కూడా సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ మాక్ డ్రిల్ అయితే కొనసాగిస్తున్నారు. తర్వాత చెలరేగుతున్న మంటలను అదుపులోనికి తెచ్చారు. ఆ తర్వాత మిగతా పొగల ద్వారా ఆ
మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏవైతే అగ్నికేలలు మరింత పెరగడానికి ఆస్కారం ఉండేటటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని ఫస్ట్ బయటకు పంపించే దిశలో ఫస్ట్ గ్యాస్ సిలిండర్ను కూడా కిందకు దించడం కూడా జరుగుతోంది. సో ఇది ప్రెసెంట్ వన్ టౌన్ ఏరియాలో జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్. భద్రతా సమస్యలతో రాష్ట్రంలో ప్రముఖ ప్రాంతాల్లో 200 డ్రిల్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ పొందాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇక్కడ క్రౌడ్ చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆ తర్వాత ఈ దాడుల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగానే అలర్ట్ అవ్వాలి, ప్రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉందనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని శాఖలు సమన్వయంతో చేస్తున్న రెస్క్యూను తిలకించేందుకు అలాగే దానిపైన ఒక అవగాహన తెచ్చుకునేందుకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. మన అందరికీ తెలుసు, నిన్న మధ్యరాత్రి ఆపరేషన్ సింధూర్ చాలా విజయవంతంగా సాగింది. ఈ సందర్భంలో ఈరోజు ఆపరేషన్ అవ్యాస్ మాక్ డ్రిల్ జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ ఒకే ఒక నగరం, ఒకే ఒక జిల్లా ఇక్కడ ఇది జరుగుతుంది అఫీషియల్గా. మన ప్రజలు కూడా అందులో స్వచ్ఛందంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారండి. మన యుద్ధం జరిగితే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని గురించి ఈరోజు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ జరిగితే వెంటనే సివిల్ డిఫెన్స్, పోలీస్కి సంప్రదించడం, ఫైర్ సర్వీసెస్కి సంప్రదించడం, ఫైర్ సర్వీసెస్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్, పోలీస్ ఇమీడియట్గా అక్కడికి రావడం, ఇమీడియట్గా నియరెస్ట్ హాస్పిటల్ నుండి అంబులెన్స్ రావడం, అక్కడ డాక్టర్స్ని అలర్ట్ చేయడం, క్షతగాత్రులను అక్కడికి వెంటనే షిఫ్ట్ చేయడం, క్యాజువాలిటీ సంఖ్య సాధ్యంత వరకు తగ్గించడం, ఇంజ్యూర్డ్ పర్సన్స్ని బతికించడం, ఇవన్నీ చెప్పడం జరిగింది. అది కాకుండా రాత్రిపూట లైట్స్ ఆన్లో ఉంటే అది ఎయిర్ స్ట్రైక్ ఈజీగా జరగవచ్చు, టార్గెట్ ఈజీగా కనిపిస్తుంది. అందుకే రాత్రిపూట లైట్ డిసిప్లిన్ అంటే ఎవరు లైట్ ఆన్ చేయకూడదు, అందరూ లైట్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి. అది కూడా ఈరోజు సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. మన ఈ మాక్ డ్రిల్ వెనకల లక్ష్యం ఒకటే, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ యుద్ధం జరిగితే మనం అందరం అది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మన వైజాగ్ నగరంలో ఎవరికి ఎటువంటి హాని నష్టం జరగకూడదు. అది ఆ లక్ష్యం సాధించడానికి ఈ మాక్ డ్రిల్ ఈరోజు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నాం, మీరందరూ అలర్ట్గా ఉండండి. ఎటువంటి అనుమానం ఉంటే వ్యక్తి మీద కానీ వస్తువు మీద కానీ వెంటనే పోలీస్కి సంప్రదించండి, మేము వెంటనే స్పందిస్తాం. ఈరోజు కూడా ఈ మాక్ డ్రిల్లో మేము చూసాము, ప్రతి డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా వెంటనే స్పందించారండి. రెస్పాన్స్ టైం చాలా తక్కువ, వెంటనే ప్రజల కోసం పరిగెత్తి వచ్చి ప్రజలకు హెల్ప్ చేశారండి. సో నిజంగా ఇటువంటి పరిస్థితి ఉంటే కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇలాగే వెంటనే స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు 4 o'clock ఈ మాక్ డ్రిల్ స్టార్ట్ అయింది. మేము చూస్తున్నాం, ఒకవైపు ఎస్డిఆర్ఎఫ్ టీం, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ టీం, మరోవైపు ఫైర్ సర్వీసెస్ టీం, మరోవైపు సివిల్ డిఫెన్స్ టీం. అది కాకుండా పబ్లిక్ కూడా చాలా పెద్ద సంఖ్యలో అందులో పాల్గొన్నారండి. కానీ చాలా షార్ట్ టైంలో లోపలికి వెళ్ళడం, రెస్క్యూ చేయడం, తర్వాత ఇంజ్యూర్డ్ పర్సన్స్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం చాలా తక్కువ టైంలో జరిగిపోయింది. అంటే ప్రతి డిపార్ట్మెంట్ చాలా స్కిల్ఫుల్గా చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. అది యాక్చువల్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఒకవేళ జరిగితే ఇలాగే చాకచక్యంగా వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేస్తారని మేము నమ్ముతున్నాం. ప్రజలు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు